కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ చేసిన కామెంట్స్ కి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ లేకపోతే కల్వకుంట్ల కుటుంబానికి పుట్టగతులు లేవన్నారు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఇచ్చిందే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ని కలుపుతామని చెప్పి దొంగ ప్రకటనలు చేశారన్నారు. లిక్కర్ కేసులో కవిత, ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్, కాళేశ్వరం రేస్ లో కేసీఆర్ ఉన్నారని, మొత్తం మీద కల్వకుంట్ల కుటుంబం అవినీతిమయమైందని విమర్శించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ కు ఎలా నష్టం చేశారో తెలియదా అని ప్రశ్నించారు. దోచుకోవడం, దబాయించడం మీ వంత అంటూ నిలదీశారు. కనీస కృతజ్ఞత లేకుండా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా? మీ నాన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మంత్రిగా ఉన్న రోజు కూడా పీఎఫ్ స్కామ్ కి సంబంధించి కూడా బీజేపీ ఆ కేసును కొట్టేసి మిమ్మల్ని ఇలా కాపాడుతున్నది బీజేపీ అనుకుంటున్నారు. కానీ ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. దోచుకోవడం మీ వంతే, దబాయింపు మీ వంతేనా? దోచుకున్న వాళ్లకు దబాయించే హక్కు లేదు. మీరు దోచుకోలేదని గనక నిరూపించగలిగితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. కానీ అలా కాళేశ్వరమే కాదు, తెలంగాణను మొత్తం కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా అది సహించేది లేదు. మీరు మీ దొంగతనం కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయండి తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎరువుల కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కేటాయించిన లక్ష్యానికన్నా తక్కువగా సరఫరా చేసిన కంపెనీ ప్రతినిధులపై తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువగా సరఫరా చేసిన ఎరువులను జూలైలోగా సరఫరా చేయాలన్నారు. అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా వారీగా కేటాయించిన ఎరువులను ఆ జిల్లాలోనే పంపిణీ చేసేలా కంపెనీలు జాగ్రత్త వహించాలన్నారు. కల్తీ విత్తనాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు. తెలంగాణలో రేవంత్ పాలనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల పంచాయతీలు కునారిల్లుతున్నాయన్నారు హరీష్ రావు. నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడుతుందన్నారు. నెల నెల నిధులు విడుదల చేయకుండా నిర్వహణను గాలికి వదిలివేయడంతో గ్రామాలు మురికి కూపాలుగా మారాయన్నారు. చివరకు ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్లు పక్కన పెడితే ఉన్న పనులు కూడా చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు. అవసరమైన నిధులు విడుదల చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నెల నెల 275 కోట్ల జీపీ నిధులు విడుదల చేశామని గుర్తు చేశారు హరీష్ రావు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే నిధులు విడుదల చేయాలని, పాడైపోతున్న గ్రామ పంచాయతీ వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డారు. దీంతో చికిత్స నిమిత్తం పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పురలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఎంఆర్ఓ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించినా పనులు ఆలస్యం అవడంపై అసహనం వ్యక్తం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూడాలని, అసలైన అర్హులను గుర్తించి వారికే ఇల్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వ సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు. హబ్సిగూడలో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రధాన కార్యదర్శిగా మాతంగి శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. రోజులో కొంత సమయాన్ని కేటాయించి అసోసియేషన్ సభ్యులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానన్నారు వేముల వీరేశం. అదేవిధంగా యూనియన్, ప్రభుత్వం మధ్యలో వారధిగా వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు ఆయన. విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నేను, దర్వెల్లన్న గారు, అట్లాగే భాస్కర్ గారు, మా యూనియన్ సీనన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న గారు, మిగతా ఈ యూనియన్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకులు ఈ వేదిక పైన వీరందరం
ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కి ఒక రక్షణ కవచంగా వండుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇటు యూనియన్ కి ప్రభుత్వానికి మధ్య వారధిగా వీరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు వీరిద్దరి ద్వారా వీరి సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు ఈ వర్గాలకు అండదండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు బట్టి విక్రమార్క గారిని కూడా వీరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి నూతన పీసీసీ కమిటీలపై హస్తం పార్టీలో చిచ్చు రాజుకుంది. కాంగ్రెస్ నాయకత్వంపై పలు సామాజిక వర్గాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పదవులు ఇవ్వడంపై పాత కాంగ్రెస్ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. యాదవ సామాజిక వర్గాన్ని విస్మరించారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్లో ప్రాతినిధ్యం లేకపోవడం, 69 మంది జనరల్ సెక్రటరీలో కేవలం ఒక్కటే స్థానం కేటాయించడంపై యాదవ నేతల అసమ్మతిలో ఉన్నారు. మంత్రివర్గంలో కూడా తమకు ప్రాతినిధ్యం లేదని నిరాశలో నేతలు ఉన్నారు. మున్నూరు కాపులకు గౌడ సామాజిక వర్గానికి 8 స్థానాలను కేటాయించి యాదవులను విస్మరించారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలంటే గౌడ్ మున్నూరు కాపులేనా అంటూ నేతలు ప్రశ్నించారు. త్వరలో పీసీసీ చీఫ్ ను యాదవ సామాజిక వర్గ నేతలు కలవనున్నారు. ఇక తెలంగాణ సర్కార్ మరో సరికొత్త నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరం నుండే ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. 210 స్కూళ్లలోనూ ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులను చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ ఉప్పల్లోని బబుల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ యాజమానుల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, అడ్వైజర్ నల్లా భాస్కర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చిన్న స్కూల్స్ అయినా బడ్జెట్ స్కూల్స్ నిర్వీర్యమయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ స్కూల్స్ కి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఉప్పల్లో గత 17 ఏళ్లుగా బబుల్ ప్రైమరీ స్కూల్ నడుస్తుండగా ఈ స్కూల్ ప్రహారీని ఆనుకొని ఓ కార్పొరేట్ స్కూల్ కి అధికారులు పర్మిషన్ ఇవ్వడం అన్యాయమన్నారు ట్రస్మా ప్రతినిధులు. నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తూ చిన్న మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఫీజుల విషయంలో బాసటగా ఉండే బడ్జెట్ స్కూల్స్ కి పోటీగా కార్పొరేట్ స్కూల్స్ వాటి ప్రక్కనే రావడానికి అధికారులు అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. బబుల్ స్కూల్ పక్కనే నూతనంగా ఏర్పడ్డ మాస్టర్ మైండ్ స్కూల్ అనుమతిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ట్రస్మా ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని వారు హెచ్చరించారు. ఇప్పుడు మనము డిఓ ఆఫీస్లో ఒక ఓపెనింగ్ పర్మిషన్కి అప్లై చేసుకున్నప్పుడు సపోజ్ ఉప్పల్లో అప్లై చేసుకుంటే ఉప్పల్ పరిధిలో ఎన్ని స్కూల్స్ పాపులేషన్ ఏముంది, ఒక్కొక్క స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉందని ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో తీసుకోవాలి. ఏంటంటే మనం పోయి అడిగిపోయి వాళ్ళని టైట్ చేసే వరకు వాళ్ళు ఏమంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇవ్వచ్చు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉప్పల్లో ఉన్న మన సరౌండింగ్ స్కూల్స్ 200, 150, 300, 400 కంటే స్ట్రెంత్ ఎక్కువ. ఎట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొత్త స్కూల్ పర్మిషన్ ఇవ్వడం అనేది అసలు అమానుషం. డిఓ ఆఫీస్ అయినా ఎంఈఓ ఆఫీస్ అయినా ఇన్స్పెక్షన్కి వచ్చే ముందే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఫైల్ మన దగ్గరికి వచ్చినప్పుడు విద్యా సంస్థ కాడికి వచ్చినప్పుడు ఒకసారి స్టూడెంట్ ఇన్ఫార్మ్ వచ్చింది. నేషనల్ వైడ్గా పిల్లలకు పెన్ నెంబర్ అని అన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆన్లైన్లో పెడుతున్నాం. వాళ్ళు చాలా ఈజీగా ఒక క్లిక్ తోటి ఆ ఏరియాలో ఎన్ని స్కూల్స్ ఉంది, ఎంత స్ట్రెంత్ ఉంది, ఇక్కడ ఇంకో స్కూల్ అవసరం ఉందా అనేది వాళ్ళు అసెస్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఏది అసెస్ చేసుకోకుండా ఏ స్కూల్లో పర్మిషన్కి అప్లై చేస్తే ఆ స్కూల్కి ఇవ్వడం అనేది చాలా అమానుషంగా ఉంది. ఉన్న వాళ్ళకే చాలా కష్టాలు ఉన్నాయి. పోతా ఉంటే ఈ కార్పొరేట్ పాఠశాల రావడం వల్ల ఓవర్ మన మధ్య తరగతి పిల్లలు, పేద పిల్లలకే బాగా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మినిమం స్ట్రెంత్ అనేది లేకపోతే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేం. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల ఏ విధంగా ఇవ్వగలుగుతాం? స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, కలెక్షన్ తక్కువ ఉంటుంది, మంచి టీచర్స్ని పెట్టాలన్నా మాకు కూడా ఇబ్బంది, రెంట్స్ కట్టాలన్నా మాకు. ఇవాళ ఏదైతే తెలంగాణ స్టేట్లో జరుగుతుందో విద్యా వ్యవస్థలో కొన్ని బడ్జెట్ స్కూల్ చిన్న స్కూల్ ఏదైతే నడిపించుకుంటున్నారో 100, 50, 200 మంది ఉద్యోగాలు రాక వాళ్ళ వృత్తి కోసం వాళ్ళకు స్కూల్ పెట్టుకొని ఇంకో 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ పెట్టుకున్న దీంట్లో రకరకాల కార్పొరేట్ స్కూళ్ళు వస్తూ ఆ స్కూళ్ళని బడ్జెట్ స్కూల్ అన్నింటినీ మింగేస్తూ ఉన్నాయి. దానికి మద్దతు ఇవ్వాల్సిన, సపోర్ట్ చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిన స్కూల్ అని పక్కన పెట్టేసి ఆ పర్మిషన్ ఇచ్చిన స్కూల్కు ఆనుకునే పక్క స్కూల్ వేరే స్కూల్ ఏదైతే ఉన్నాయో కార్పొరేట్ స్కూల్ మాస్టర్ మైండ్స్ అని లేకపోతే ఇంకోటినాయో ఆ వచ్చిన వాటికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు? ఈవెన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంఈఓకు, మిగతా ఆర్జేడీకి అందరికీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా పర్మిషన్స్ వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా ఉంటే వీళ్ళందరూ చిన్న స్కూల్ అని అన్నింటినీ బకాసురుల్లాగా మేసేలాగా ఉన్నారు కార్పొరేట్స్.
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తులను కూల్చివేశారు. అమీన్పూర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ నేతృత్వంలో మున్సిపల్ అధికారులు కృష్ణారెడ్డిపేటలో కూల్చివేతలు చేపట్టారు. అనుమతికి మించి నిర్మించిన అంతస్తుల స్లాబులను హైడ్రాలిక్ కట్టర్ల సహాయంతో తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలను సహించేది లేదన్నారు టీపీఓ పవన్. ప్రతి ఒక్కరూ తమకున్న అనుమతుల మేరకు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. అనుమతులకు మించి చేపట్టిన నిర్మాణాలను తీసివేస్తామన్నారు. ఇప్పటికే కృష్ణారెడ్డిపేటలో 20కి పైగా అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలను గుర్తించామని, వాటన్నిటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భాగ్యనగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తకు పరిష్కారం చూపడంలో జీహెచ్ఎంసీ మరో మైలురాయి చేరుకుంది. ప్రస్తుతం పనిచేస్తున్న 2 వేస్ట్ టు ఎనర్జీలకు అదనంగా మరో 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు జీహెచ్ఎంసీ పచ్చజెండా ఊపింది. దశాబ్దంగా పెండింగ్ లో ఉన్న యాచారం ప్లాంట్ దరఖాస్తును ఆమోదించింది. దీంతో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్పై భారం తగ్గనుంది. చెత్తను గుట్టలుగా పోసే దుస్థితి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇబ్రహీంపట్నం మండలం యాచారంలో రాబోతున్న ప్లాంట్లు జపాన్ సాంకేతికతతో పనిచేస్తుంది. కాలుష్య ఉద్గారాలకు తావు లేకుండా WTEకి అందుబాటులోకి వస్తుందని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో ప్రస్తుతం రోజుకు 8,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి 100 మెగావాట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యానికి తగ్గట్టుగా జీహెచ్ఎంసీ ఇప్పటికే 2 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో 24 మెగావాట్ల కేంద్రం, దండిగల్లో 14.5 మెగావాట్ల WTE పనిచేస్తున్నాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లోనే మరో 24 మెగావాట్ల కేంద్రం నిర్మాణంలో ఉంది. ప్యారానగర్లో ఏర్పాటు చేయదలిచిన 15 మెగావాట్ల కేంద్రం నిర్మాణ పనులు కోర్టు కేసుతో నిలిచిపోయింది. వాటన్నిటిలో చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి ప్రస్తుతం 2,500 టన్నుల మండే స్వభావం ఉన్న చెత్త మాత్రమే ఉపయోగపడుతోంది. మిగిలిన వ్యర్థాలలోని కొంత తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చుతున్నారు. పనికిరాని వ్యర్థాలను డంపింగ్ యార్డ్లోనే గుట్టలుగా పోస్తున్నారు. దీంతో జవహర్ నగర్ కేంద్రం కిక్కిరిసిపోయింది. బీబీనగర్లో దశాబ్దం క్రితం ఏర్పాటైన 11 మెగావాట్ల WTE పలు కారణాలతో పనిచేయట్లేదు. తాజాగా వెంకటేశ్వర ప్లాంట్కు అనుమతి లభించింది. వెంకటేశ్వర పవర్ పాయింట్ సంస్థ రూపొందించిన ప్రాజెక్టులపై పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ సమీక్షించి రామ్కీ సంస్థ నుండి ప్లాంట్ ఏర్పాటుకు తాజాగా ఎన్ఓసీ ఇప్పించారు. నిత్యం 700 టన్నుల చెత్తను యాచారం ప్లాంట్కు తరలించేందుకు రామ్కీని ఒప్పించారు. ఏడాదిన్నరలో కేంద్రం అందుబాటులోకి వస్తుందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. వెంకటేశ్వర సంస్థ బల్దియాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ సంస్థనే బల్దియాకు రాయల్టీ రూపంలో నిధులు చెల్లిస్తోంది. తద్వారా బల్దియాకు ఏటా 25 కోట్ల ఆదాయం రానున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని కొనుగోలుదారులకు సరఫరా చేయడానికి ఏపీ నుండి ఒడిశాకు హైదరాబాద్ మీదుగా తరలివస్తున్న 20 కిలోల ఆయుష్ ఆయిల్ తరలిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 1,20,00,000 విలువ గల 20 కిలోల ఆయుష్ ఆయిల్, 3 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో 2 కోసం గాలిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిర్మితమైన మాంగళ్య షాపింగ్ మాల్ అక్రమ నిర్మాణాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. సుమారు 8 నెలల క్రితం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే మాల్ను ప్రారంభించగా ప్రారంభోత్సవానికి సినీ నటి హాజరయ్యారు. ఈ వ్యవహారంపై గతంలో అనేకసార్లు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసినా మాల్ యాజమాన్యం స్పందించకపోవడంతో చివరికి చర్యకు దిగారు. మాంగళ్య షాపింగ్ మాల్ను అధికారులు సీజ్ చేశారు. ఈ అకస్మాత్తు చర్యతో మాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సీజ్ వల్ల తమ ఉద్యోగాలపై ముప్పు పొంచి ఉందంటూ సుమారు 100 నుండి 150 మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కుతుబుల్లాపూర్లో బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సురారంలోని సఖీ సెంటర్ నుండి అర్ధరాత్రి 2 అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. కిటికీ గ్రిల్ తొలగించుకొని వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదే అంశంపై సురారం పోలీసులకు సఖీ సెంటర్ నిర్వాహకులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అమ్మాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలోని రామంతపూర్ తల్లి కూతురు అదృశ్యమయ్యారు. వాసవి నగర్ కు చెందిన మహమ్మద్ మున్ని కూతురు అలియా ఈ నెల 7న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త షేక్ హుసేన్ ఉప్పల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలోని స్వరూప్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 2 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. అత్తెకు ఉంటున్న ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లో 20 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు, 20,000 నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. అదే కాలనీలో మరో ఇంట్లో కూడా చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.